పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడ్లో మెప్మా యానిమేటర్ సుధారాణి డ్వాక్రా గ్రూప్ సభ్యులను మోసం చేసింది. వాసవి గ్రూప్ మహిళా ఖాతా సభ్యులకు చెందిన డబ్బును వేరే వాళ్ళ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేసింది. డబ్బులు కట్టాలని మేనేజర్ బాధితులను అడగడంతో తమకు డబ్బు రాలేదని చెప్పారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సుధారాణి మోసం బయటపడింది. ఆమె ఏ అకౌంట్స్ను నగదు ట్రాన్స్ఫర్ చేయించిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. డబ్బులు మొత్తం తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉడాయించింది. దీంతో బాధితులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మాది డ్వాక్రా గ్రూప్ వాసవి గ్రూప్ అండి. గ్రూప్ పేరండి. మాది యూనియన్ బ్యాంక్లో అకౌంట్ అండి. మాది గత 22 సంవత్సరాల నుంచి గ్రూప్ రన్ అవుతుంది. మా యానిమేటర్ పేరు సుధా అండి. వాళ్ళ అమ్మ అంతకుముందు చేసేది, తర్వాత ఈ అమ్మాయి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ అమ్మాయి మా గ్రూప్కి సంబంధించినవన్నీ లావాదేవీలన్నీ చూస్తుంది. 20 సంవత్సరాల నుంచి బాగానే చేస్తున్నారు. కానీ ఈ మధ్యన మాకు మార్చి నెలలో 5 లక్షల రూపాయలు మాకు పడిందండి సిసిఎల్లోను. అయితే మార్చి నెలలో పడింది, మాకు ఎవరికి తెలియదు. మాకు అక్టోబర్ నెలలో తెలిసింది ఇలా పడింది అక్క అని చెప్పింది. అంటే 10 మందిని కనుక్కొని నేను చెప్తానమ్మా అని అంటే మీకు వద్దంటే వెనక్కి ఏం చేస్తానక్క అని చెప్పింది. సరే మేము కనుక్కొని చెప్తామన్నాము. తర్వాత ఒక 10 రోజుల క్రితం వచ్చి అక్క మీకు కావాలి అంటే వేయించేస్తాను అని చెప్పింది. సరే అలాగే అని అన్నాము. అని ఒప్పుకున్న తర్వాత ఇప్పటి నుంచి లేదు, మళ్ళీ అమ్మాయి అడ్రస్ లేదు. ఫోన్ చేస్తే వేయిస్తానక్క అని చెప్తుంది, కానీ ఏం సమాధానం చెప్పట్లేదు. ఈరోజు తెలిసిందనమాట. బ్యాంక్కి వెళ్ళి అడిగితే మా ఒక మెంబర్గా వెళ్ళి అడిగారు. బ్యాంక్కి వెళ్ళి నాకు తనకి అవసరం ఉండి 50,000 అవసరం ఉండి వెళ్ళి అడిగితే లేదమ్మా మీ అకౌంట్లో లేవు, వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి అని చెప్పారు. చెప్తే సరే నేను స్టన్ ఏంటి ఏమైంది అని అడిగితే బయటకి వచ్చి అడిగితే ఇట్లా స్కామ్ జరిగింది మరి బ్యాంక్లోను అమ్మాయి ద్వారాను అని చెప్పారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ తరఫున మేము ఇక్కడికి వచ్చాము. నిన్న సాయంత్రం మాకు ఇక్కడ ఎస్హెచ్జి అకౌంట్స్ లో కొన్ని అవకతవకలు జరిగినాయి అని తెలిసింది. ప్రాథమికంగా ఏం జరిగిందో నిర్ధారించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. నా పేరు సత్యనారాయణ అండి. నేను డిప్యూటీ రీజనల్ హెడ్ అండి. యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్. అది ప్రాథమికంగా ఏం జరిగిందనే ఫస్ట్ తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను తెలుసుకొని వెళ్ళిన తర్వాత మేము ఒక ఎంక్వైరీకి కండక్ట్ చేస్తాము. కండక్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ తరఫున మేము ఇక్కడికి వచ్చాము. నిన్న సాయంత్రం మాకు ఇక్కడ ఎస్హెచ్జి